కోర్టు కేసులు అంటే అంత అలకగా అయ్యేటి కాదుల్లా, వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంటాయి. అటుకెళ్ళి జర్రంత పతారా ఉన్నోళ్ళు వెనక మళ్ళీ బలగం ఉన్నోళ్ళు ఉంటే ఇంకింత ఆలస్యమవుతుంది. పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటారు, కేసులు వాదిస్తారు. తిరిగి తిరిగి యాస్టకొచ్చి కేసులు వాపసు తీసుకునుడో లేదంటే ఎంతకు అంతకు బేరం సెటిల్ చేసుకునుడో చేస్తారు. కానీ న్యాయం కోసం అస్సలు సిసలు పోరాటం అంటే ఇగో గిది. ఆఫీసు ఇంకో ఏరియాకు మారుతుందేమో అనుకునేరు, సీజ్ చేస్తున్నారు. మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్ లా కుర్చీలు బెంచీలు సీజ్ చేసి కోర్టుకు పట్టుకపోయినరు. పనిలా లాపర్వా చేసినందుకు కోర్టు వేసిన శిక్ష అన్నట్టు. 23 ఎకరాల 27 సెంట్లు అప్పటి ఆర్డీఓ గారు కస్టడీలోకి తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. 40 ఏండ్ల కింద పారుపల్లి అనే ఊర్లా మల్బరీ మొక్కలు పెడదామని వీళ్ళ భూమి 23 ఎకరాలు తీసుకున్నాడట అప్పటి ఆర్డీఓ. నష్టపరిహారం అడిగితే చల్ అసలు ఇది మీ భూమే కాదు, సర్కార్ జాగను కబ్జా పెట్టిండ్రని ధమ్కి ఇచ్చిండట. కానీ భూమి ఓనర్ ఏం ఊకోలే. మంచిర్యాల కోర్టులా కేసేస్తే అప్పటి సంధి వాయిదాల మీద వాయిదాలు నడిచింది. పుక్కట్ల భూమి ఎట్లా గుంజుకుంటారు? అప్పటి లెక్క ప్రకారం 2,90,00,000 కట్టియాలని మొన్న తీర్పు ఇచ్చిండు జడ్జి సారు. పాత ఆర్డీఓ ఎన్నడో రిటైర్డ్ కావచ్చు, 4 నెలలు టైం ఇచ్చినా కొత్తగా కుర్చీలకు వచ్చినోళ్ళు పట్టించుకోలే. హీగేముంది, ఆఫీస్ లా కుర్చీలు కంప్యూటర్లు మొత్తం గుంజుకరారని జడ్జి సార్ ఆర్డర్ వేస్తే ఆఫీసర్లు వచ్చి తీసుకువేయండ్రు. గా పైకం కోర్టుకు గడితే మళ్ళా వాపసిస్తారన్నట్టు. కానీ 40 ఏండ్ల సంధి న్యాయం కోసం వీళ్ళు చేసిన పోరాటాన్ని తారీఫ్ చేయాల్సిందేనబ్బా.